సండే స్పెషల్ ప్రాన్స్ బిర్యానీ చేశాను. ప్రాన్స్ తీసుకుని దాంట్లో పసుపు, ఉప్పు, పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు నీసు వాసన అంతా పోతుంది. దాని తర్వాత నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా వడిగెట్టేసి ఒక ప్లేట్లో తీసి ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేశాను. దాంట్లో ప్రాన్స్ అంతా వేసేసాను. అన్నీ వేసేసాక అలా పొయ్యి మీద వదిలేసాను. ఇప్పుడు చూసారా, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా వదిలేస్తుంది. అలా వాటర్ అంతా లాగేంత దాకా మనం పొయ్యి మీద అలా వదిలేయాలి. ఇప్పుడు పక్కన ఒక బిర్యానీ గిన్నె పెట్టేసి 4 or 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, దాని తర్వాత బిర్యానీ సామాన్లంతా వేసేసుకోవాలి. దాని తర్వాత 2 ఆనియన్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఫ్రై చేయాలి. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్ అయిపోయాక ఇప్పుడు ఒక 3 టమాటోస్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకోవాలి. పక్కన మనం ప్రాన్స్ ఉంది కదా, వాటర్ అంతా లాగేసిందా అని చూడాలి. ఇంకా చూడండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. అది లాగేంత దాకా వదిలేయాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం వేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ప్రాన్స్ ఉంది కదా, చూడండి వాటర్ అంతా లాగేసింది కదా. ఇప్పుడు ఇది వచ్చి మనం దీంట్లో వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ కలిసినట్టు ఫ్రై చేశాక పసుపు కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఫుల్గా కారం వేసేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, లెమన్ కొంచెం వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఒక 10 మినిట్స్ వదిలేసాక ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చూడండి, వేసేసుకున్నాం కదా. వాటర్ బాయిల్ అయ్యేంత దాకా వదిలేయాలి. వాటర్ బాయిల్ అయిపోతే మనం నానబెట్టేసుకున్న బిర్యానీ రైస్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసి ఉప్పు సరిపోయిందా చూడాలి. చూసేసాక ఒక 10 మినిట్స్ అలా ఇది చూడండి, ఇలా కలిపేసాక 10 మినిట్స్ అలా మూత పెట్టేయాలి. మూత పెట్టేశాక ఇంకా వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుందండి.